హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ప్రయాణం బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం మధ్యలో ఉన్నటువంటి అంజనాద్రి టెంపుల్కి బయలుదేరినాము. మేనవోల్ నుంచి బ్రిడ్జి దాటినాము. ఇక్కడ జమలాపురం వెళ్ళే కొత్త రోడ్ను నిర్మిస్తున్నారు. అదే రోడ్లో మనం ఇప్పుడు గట్టు మీద ఉన్నటువంటి కొత్తగా కట్టిన అంజనాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చాము. నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు. గుడి ఎదురుగా విశ్రాంతి గది ఒకటి ఉంది. మనం బయట చూసుకుంటే వేప చెట్టు కింద 3 బల్లలు ప్రశాంతంగా కూర్చోవడానికి, బస్సు కోసం వెయిట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయబడినాయి. ఇక మా పిల్లలు దిగి గుడి ద్వారమును ఇలాగ గేట్ తీశారు. ఇది మొదటి గేటు. రైట్ సైడు లెఫ్ట్ సైడు చాలా విశాలమైనటువంటి ఖాళీ స్థలం ఉంది. ఇక ముందు ముందు పార్కుగా తయారు చేస్తారేమో. ఎంత సుందరంగా ఉందో చూడటానికి కన్నుల పండుగ అనిపించింది. ఏదో ఒక ఆశ్రమానికి వచ్చినట్టుగా ఉంది. అక్కడ నుంచి కిందకి వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది. పైన ఆంజనేయ స్వామి జెండా రెపరెపలాడుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక రైట్ సైడ్ చూస్తే ఇక్కడే మన పాత ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి స్వామివారిని మార్చారు. దాని పక్కనే హనుమాన్ చాలీసా మనం చదువుకోవడానికి అనుకువగా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను.
ఆంజనేయ స్వామి టెంపుల్కు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనకి ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక్కడ నుంచి స్వామివారిని మెయిన్ మందిరంలోకి తరలించారు. మీకు చూపిస్తాను. ఇదే మెయిన్ మందిరం. వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. పైన చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇది ఇరుపాలెం మండలంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు ఒకటిగా నిలుస్తుంది. ఇంకా నిర్మాణం కొన్ని చేయాల్సి ఉందనుకుంటా. ఇది పూర్తిగా కంప్లీట్ అయితే స్వామివారు పాత టెంపుల్ నుంచి ఇక్కడ చేసుకొచ్చి ఉంచారు. నందీశ్వరుడు ఎదురుగా ఉన్నాడు. ఇది లోపల వ్యూ. ఇక దర్శనం అయిపోగానే అక్కడ నుంచి గట్టు మీదకి పోదామని మా పిల్లలంటే మేము పైకి వచ్చాము. పైనుంచి కూడా వ్యూ చూడండి. మెయిన్ టెంపుల్ దండం పెట్టుకుని మా వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు. నేను పైనుంచి కూడా వ్యూ చూపిస్తాను మీకు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి అద్భుతాలు కొన్నిటికి మాత్రమే కలుగుతాయి. ఇక మాకు దర్శనం అయిపోయిన తర్వాత, వ్యూ అయిపోయిన తర్వాత మేము చిన్నగా తిరిగి పయనమయ్యాము. మా పిల్లలు కూడా ఈ టెంపుల్ని చూసి చాలా ఆనందపడ్డారు. మీరు కూడా మండలంలో ఉన్నటువంటి, మన జిల్లాలో ఉన్నటువంటి భక్తులు ఈ టెంపుల్ని దర్శించి ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. జై శ్రీరామ్.